చూడండి, మనం పండగ రోజు మిగిలిన పప్పు ఉంది కదండి, ఆ పప్పుని కొంచెం గట్టిగా చేసుకోవాలి. పెన్నము వేడి చేసుకొని ఇట్లా గట్టిగా చేసుకుంటే పూర్ణం భక్షాల్లాగా పప్పు భక్షాలు చేసుకోవచ్చు. చూడండి, పెన్నం మీద కొంచెం ఇట్లా వేడి చేసుకుంటే గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయినాక ఇది మనం పప్పు భక్షాల్లాగా చేస్తానండి. ఇదంతా గట్టిగా అయినాక పప్పు అనేది తీసేసుకోవాలండి. ఇలా అంతా గిన్నెకి తీసుకోవాలండి. పప్పు గట్టిగా అయింది కదా, పప్పు చూడు, పప్పు తీసుకున్న పప్పుని గిన్నెకి తీసేసుకోవాలి. పెన్నము వేడైంది కదండి, కొంచెం ఇట్లా రేక్ వేసుకుంటే మనకు పతలాగా ఉంటుంది కదా, మధ్యలో మాడిపోతాయి అనమాట. కొద్దిగా రేక్ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా లాగాలండి. ఇట్లా లాగితే టైట్గా సైడ్కి అనేది పిండి రాదనమాట. ఇట్లా రుద్దుకోవాలి. కొట్టు కొట్టు కొట్టు. పప్పు భక్షం అండి. ఇట్లా నూనె వేసుకోండి. ఇట్లా పెద్దగా ఉన్నప్పుడు ఇట్లా అనుకోవాలి.